నేడు సమావేశం కానున్న మంత్రివర్గం పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆమోదం తెలిపిన పరిశ్రమలకు భూ కేటాయింపులపై పచ్చజెండా ఊపనుంది. రిజిస్ట్రేషన్ విలువల పెంపు సహా కొన్ని కీలకమైన అంశాలపైన నిర్ణయం తీసుకోనుంది. అసెంబ్లీ సమావేశాలపైన చర్చించనుంది. ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం కానుంది. జనవరి 30న రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి భేటీలో 15 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపి 44,776 కోట్ల పెట్టుబడులకు సీఎం పచ్చజెండా ఊపారు. ఈ ప్రాజెక్టులకు మంత్రివర్గంలోనూ ఆమోదం తెలియజేయనున్నారు. అల్లూరు జిల్లాలో 14,328 కోట్లతో 2,300 మెగావాట్ల ప్రాజెక్టును నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రతిపాదనతో పాటు అన్నమయ్య జిల్లాలో 10,300 కోట్లతో మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఏర్పాటు చేయనున్న పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు కేబినెట్ పచ్చజెండా ఊపే అవకాశం ఉంది. కాకినాడ, అనంతపురం, సత్యసాయి, వైఎస్సార్ జిల్లాలో ఏర్పాటయ్యే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించే అంశంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 1 నుంచి రాష్ట్రంలో పెరిగిన భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఉన్నత విద్యామండలికి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు చేసే అంశం కేబినెట్ ముందుకు రానుంది. ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యాశాఖ నిర్వహిస్తున్న కొన్ని అధికారాలను కమిషనరేట్ ద్వారా ఇచ్చే ప్రతిపాదనలకు కేబినెట్ అంగీకారం తెలపనుంది. కమిషనరేట్ పరిధిలోకి ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఈసెట్, ఐసెట్, హెడ్సెట్, లాసెట్ కౌన్సిలింగ్ వంటి వాటిని తేనున్నారు. ఉన్నత విద్యామండలిని భవిష్యత్తులో కేవలం ప్రవేశ పరీక్షలకు మాత్రమే పరిమితం చేయనున్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా అమలు చేయనున్న P4 విధానాన్ని ఉగాది నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించినందున కేబినెట్ లో చర్చించనున్నారు. 22A ఫ్రీ హోల్డ్ భూముల అంశంపై మంత్రివర్గానికి స్టేటస్ నోట్ను ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ఇవ్వనున్నారు. వైసీపీ హయాంలో మద్యం అక్రమాలపై సిట్ విచారణ, సూపర్ 6లో భాగంగా అమలు చేస్తామని ప్రకటించిన కొన్ని పథకాలపైన చర్చ జరిగే అవకాశం ఉంది.